హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ వీడియోలో మనం ఫోటోషాప్లో ఉన్న టైమ్ లైన్ అనే ఒక పర్టికులర్ ప్యానల్ ఎలా యూజ్ చేస్తారు, దాన్ని యూజ్ చేసి మనం యానిమేషన్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనే దాని గురించి తెలుసుకుంటున్నాం. బేసికల్గా మీకు టైమ్ లైన్లో మీకు 2 డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయండి. ఒకటేమో మీకు 3 డైమెన్షనల్ యానిమేషన్ క్రియేట్ చేయొచ్చు, సెకండ్ 2D యానిమేషన్ క్రియేట్ చేయొచ్చు. సో మీకు ఫస్ట్ టైం ఆ పర్టికులర్ వీడియో టైమ్ లైన్ ఓపెన్ చేసినప్పుడు దాని యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనేది ఈ పర్టికులర్ వీడియోలో మనం ఫస్ట్ తెలుసుకుందాం. సో విండో మెనూలోకి వెళ్ళినప్పుడు మీరు టైమ్ లైన్ అనే ఈ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు ఈ ప్యానల్ బాటమ్ సైడ్ ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? సో డాకబుల్ అంటే తెలుసు కదా. సో నేను ఈ టైమ్ లైన్ని క్లిక్ చేసి నా యొక్క మానిటర్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఆటోమేటిక్గా అది రీసైజ్ అయిపోతుంటుంది. ఇలా స్మాల్ బాక్స్ వస్తుంది. సో దీన్ని మీరు ఈ బాటమ్ సైడ్ కార్నర్ని పట్టుకొని ఈ రీసైజ్ కర్సర్ ద్వారా మీరు మీ కన్వీనియంట్ని బట్టి ఇది సెట్ చేసుకోవచ్చు. ఫైన్. ఇదండి మీకు ఫస్ట్ టైము ఈ టైమ్ లైన్ ప్యానల్ని ఓపెన్ చేసినప్పుడు ఫోటోషాప్లో ఇలా చూపిస్తుంటుంది. సో దీంట్లో మీకు ఈ సెంటర్లో ఒక బటన్ ఉంటుంది, క్రియేట్ ఫ్రేమ్ యానిమేషన్ అని ఉంటుంది. ఓకేనా? సో ఎప్పుడైతే మీరు ఈ డ్రాప్ డౌన్ యారో క్లిక్ చేసినప్పుడు దీంట్లో 2 సబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేమో వీడియో టైమ్ లైన్, ఒకటేమో ఫ్రేమ్ యానిమేషన్. ఈ వీడియో టైమ్ లైన్ అనేది మీకు మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ అడ్వాన్స్. ఓకేనా? అది మీకు వీడియో ఎడిటింగ్ కూడా దీంట్లో చేయొచ్చు. అలాగే మీకు ఒక వీడియోలో మధ్యలో టైటిల్స్ ఇవ్వడం. ఓకేనా? సో ఆల్మోస్ట్ ప్రీమియర్ టైప్ ఆఫ్ టైమ్ లైన్ అండి అది. సో కానీ ఈ పర్టికులర్ ఫ్రేమ్ యానిమేషన్ అనేది క్లాసిక్ మోడల్ అంటే ఫోటోషాప్ లైక్ ఒక 10 ఇయర్స్ నుండి ఈ ఫ్రేమ్ యానిమేషన్ టైమ్ లైన్ అనేది ఉంది మనకు ఫోటోషాప్లో. ఓకేనా? సో ఫస్ట్ మనం ఈ క్లాసిక్ చూసి తర్వాత అడ్వాన్స్ చూద్దాం. సో ఇప్పుడైతే మీరు ఈ క్లాసిక్ యానిమేషన్ ఆల్రెడీ ఆన్ ఉంది. సో కానీ ఇక్కడ మీకు ఏం డిస్ప్లే రావట్లేదు. ఎప్పుడైతే మీరు క్రియేట్ ఫ్రేమ్ యానిమేషన్ అన్నారో ఆటోమేటిక్గా మీ టైమ్ లైన్ ఇలా డీఫామ్ అయిపోతుంది, అంటే దాని యొక్క అపీరెన్స్ మారిపోతుంటుంది. ఓకేనా? దీంట్లో తిరిగి మీకు ప్రీవియస్ స్టేజ్కి వెళ్ళాలి అన్నప్పుడు దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఇది వీడియో టైమ్ లైన్. ఓకేనా? ఇది ఫ్రేమ్ టైమ్ లైన్. ఓకేనా? ఫైన్. సో ఇదేమో టైమ్ లైన్ అని ఇక్కడ పైన చూడండి, లేబుల్ టైమ్ లైన్ అని వచ్చింది. సో ఎప్పుడైతే మీకు ఈ ఫస్ట్ది క్లిక్ చేస్తారో ఇది కూడా టైమ్ లైన్ అన్నో, బట్ ఇదేంటంటే మీకు వీడియో టైమ్ లైన్, ఇదేంటంటే ఫ్రేమ్ టైమ్ లైన్. అదండి డిఫరెన్స్. దాని తర్వాత మీకు లూపింగ్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే మీరు చేసిన యానిమేషన్ 3 టైమ్స్ ప్లే అవ్వాలన్నా, కంటిన్యూగా ప్లే అవ్వాలన్నా, ఓన్లీ 1 టైం ప్లే అవ్వాలన్నా, లేదు అనుకుంటే కస్టమ్ ఆప్షన్స్ మాకు ఓన్లీ 6 టైమ్స్ ప్లే అవ్వాలి. ఓకేనా? అప్పుడు మీరు ఇక్కడ 6 టైమ్స్ అని ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేస్తారు. సో ఫస్ట్ ఏమో మీకు ఇది టైమ్ లైన్ కన్వర్ట్ టు వీడియో టైమ్ లైన్, ఇది వీడియో టైమ్ లైన్, మళ్ళీ కన్వర్ట్ టు ఫ్రేమ్ టైమ్ లైన్. ఫస్ట్ బటన్ ఆప్షన్ ఇది. సెకండ్ ఆప్షన్ లూపింగ్ ఆప్షన్స్ అంటారు. ఇవన్నీ మీకు కంట్రోలర్స్. ఓకే? ప్రీవియస్ ఫ్రేమ్, నెక్స్ట్ ఫ్రేమ్, ప్లే యానిమేషన్. ఇది ఇంపార్టెంట్. నాకు మౌస్ పాయింటర్ ఉన్న ఈ పర్టికులర్ పాయింట్ని ట్వీనింగ్ అంటారు. ఇది డూప్లికేట్ ఫ్రేమ్ అంటారు. ఇది డిలీట్ ఫ్రేమ్ అంటారు. ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతాయి కాబట్టి సో ఇది పెద్ద టఫెస్ట్ పార్ట్ అయితే కాదు. ఈ స్క్రీన్ ఒక్కసారి నేను క్లోజ్ చేస్తున్నాను. సో నేను ఏం చేస్తున్నానంటే వెరీ బేసిక్ ఎగ్జాంపుల్ కోసం ఒక సింపుల్ అంటే ఒక 600 తీసేసుకొని ఇది 400 తీసుకుందాం. ఇది 600 అంటే లైక్ 700 తీసుకుందాం. అంటే మీకు మానిటర్లో స్క్రీన్ క్లియర్గా కనపడాలనే ఉద్దేశంతో నేను ఇది తీసుకుంటున్నాను. ఫైన్. ఈ పర్టికులర్ ఫ్రేమ్ని మీరు ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. సో నేను టాప్ సైడే ప్లేస్ చేస్తాను, ఎందుకంటే మీకు స్క్రీన్ విజిబిలిటీ క్లియర్ ఉంటుంది కాబట్టి. సో నేను ఇప్పుడు దీన్ని రీసైజ్ చేసేసుకొని ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే ఈ ఫ్రేమ్ యానిమేషన్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ టైమ్ లైన్ని ఫ్రేమ్లోకి కన్వర్ట్ చేసేసుకోండి. సో ఇప్పుడు నేను లేయర్స్లోకి వెళ్ళి ఒక సింపుల్ 3 లేయర్స్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఏ ఫర్ యానిమేషన్, ఫస్ట్ లెటర్ ఏ. సో ఈ రోలర్ తీసేసుకొని నేను సో నెక్స్ట్ ఇంకొక లెటర్లో ఏఎన్ఐ, ఇంకొక లేయర్లో యానిమేషన్ ఐ, ఇంకొక న్యూ లేయర్లో ఎం. ఇది చాలా బేసిక్ మోడల్ అండి ఇది యాక్చువల్గా. ఇది కానీ మీకు అర్థమైతే మనం ఫొటోస్ పైన మంచి వండర్ఫుల్, అంటే మనకు మొబైల్స్లో మీరు చూస్తూ ఉంటారు చిన్నపిల్లలు కన్ను కొడుతూ ఉంటారు, కొంతమంది చిన్నపిల్లలు స్మోక్ చేస్తూ ఉంటారు. సో అలాంటివన్నీ చేయొచ్చు మనం ఈ యానిమేషన్ కాన్సెప్ట్ని యూజ్ చేసి. ANIMATION కదా యానిమేషన్. సో యానిమేషన్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లేయర్లో ప్రతి
లెటర్ ఒక సపరేట్ లేయర్లో పెడుతున్నాను. అంటే మనకి యానిమేషన్ చేయాలి అన్నప్పుడు మనకు మల్టిపుల్ లేయర్స్ కావాలన్నమాట. NIMATI, నెక్స్ట్ O ఫర్ ఆరెంజ్, నెక్స్ట్ లాస్ట్ లెటర్ N. ఓకేనా. సో ఈ ఏ ప్లేస్లో ఒక పిక్చరు, ఒక్కొక్క లెటర్ ప్లేస్లో మీరు ఈవెన్ పిక్చర్స్ అన్ని లెటర్ని సెలెక్ట్ చేసేసుకొని మనం ఒక్కసారి సెంటర్ సెట్ చేద్దాం. ఓకేనా, ఫైన్. ఇదండి. సో ఇప్పుడు మనకి ఇవన్నీ మనం ఆఫ్ చేసేసాను, విజిబిలిటీ ఆఫ్ చేసేసాను. సో ఫస్ట్ మనకి ఏ లెటర్ ఉంది, ప్రజెంట్ అన్నీ విజిబిలిటీ ఆఫ్ ఉన్నాయి, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ ఆన్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ ఈ బ్యాక్గ్రౌండ్ ఆన్ ఉంది కదా, ఈ ఫ్రేమ్ని డూప్లికేట్ చేస్తాను. సో ఎప్పుడైతే మీరు ఈ డూప్లికేట్ బటన్ క్లిక్ చేశారో ఆల్రెడీ కరెంట్ ఫ్రేము డూప్లికేట్ అయిపోతుంది. ఆ ఫ్రేమ్లో నేను ఏని విజిబిలిటీ ఆన్ చేశాను. చూడండి, ఈ ఏ యొక్క విజిబిలిటీ ఈ సెకండ్ ఫ్రేమ్లో ఉంది. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఫ్రేమ్ని డూప్లికేట్ చేసుకొని ఏ కావాలి ప్లస్ ఎన్ కావాలి, మళ్ళీ థర్డ్, ఇలా 1 by 1 మీరు విజిబిలిటీ ఆన్ చేసుకుంటూ వెళ్ళిపోండి. యానిమేషన్ అంటే బేసిక్గా ఏంటి, సీక్వెన్స్ ఆఫ్ ఫ్రేమ్స్ కదా. సీక్వెన్స్ ఆఫ్ ఫ్రేమ్స్ ప్లేడ్ ఓవర్ టైమ్ అనేది ఒక పర్టికులర్ సింపుల్ డెఫినేషన్ అన్నమాట. మీరు వికీపీడియాలోకి వెళ్ళి వాట్ ఈజ్ యానిమేషన్ టైప్ చేస్తే ఫస్ట్ కాన్సెప్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఫ్రేమ్స్. ఇక్కడ చూడండి, ఇది సీక్వెన్స్, ఇది 1 2 3 వీటిని సీక్వెన్స్ అంటారు. సో ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి, 10 ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇక్కడ కింద ప్రతి ఫ్రేమ్కి, ఒక ఫ్రేమ్కి ఇంకొక ఫ్రేమ్కి మూవ్ అయ్యేటప్పుడు మధ్యలో ఉన్న టైము 0 seconds ఉంది. ఇప్పుడు నేను ఒకసారి ప్లే కొట్టాను అనుకోండి, ఇలా వస్తుంది. మళ్ళీ ప్లే కొట్టండి, ఇలా వస్తుంది. సో దీన్ని నేను టైంని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు అన్ని ఫ్రేమ్ని ఒకదాన్ని సెలెక్ట్ చేసి, అన్ని ఫ్రేమ్ సెలెక్ట్ చేసి ఈ ఎనీ ఫ్రేమ్కి బాటమ్ సైడ్ ఉన్న ఈ టైం లైన్ని 0.2 ప్లేస్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ANIMATION యానిమేషన్. కానీ కంటిన్యూగా ప్లే అవ్వాలి అంటే సే ఫర్ ఎవర్, లేదు 3 times ప్లే అవ్వాలంటే 3 క్లిక్ చేసి 3 times ప్లే అవుతుంది. ఫస్ట్ టైం అయిపోయింది, ఇది సెకండ్ రౌండ్, ఇది థర్డ్ రౌండ్, తర్వాత స్టాప్ అయిపోతుంది. ఓకేనా. సో కంటిన్యూగా ప్లే కావాలి అన్నప్పుడు మాత్రం ఫర్ ఎవర్ అనాలి. ఇప్పుడు మీకు కంటిన్యూగా ప్లే అవుతుంటుంది అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. కానీ లేదు, నాకు స్పెసిఫిక్గా ఒక 6 times ప్లే అవ్వాలి. ఓకేనా. నా వెబ్ బ్యానర్లో నా యొక్క కంపెనీ లోగో ఒకటి లెఫ్ట్ నుండి రైట్కి వచ్చి, దాని యొక్క ట్యాగ్ లైన్ బాటమ్ టు టాప్ వచ్చి ఒక 6 times ప్లే స్టాప్ అయిపోవాలి. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ అదర్స్ అనే ఫార్మాట్ని యూజ్ చేసి ఇక్కడ మీకు 6 అనేది ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేస్తే 6 times ప్లే అవుతుంటుంది. ఓకేనా. ఇది చాలా బేసిక్ ఓవర్వ్యూ, అంటే టైం లైన్ ఎలా యూజ్ చేస్తారు. ఓకే. సో ఈ విజిబిలిటీ అంటే ఏంటి ఇది. సో నెక్స్ట్ పర్టికులర్ అసైన్మెంట్లో మనం ఇదే యానిమేషన్ని ఒక ఫోటోగ్రాఫ్స్ పైన ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాం. సో ఈ పర్టికులర్ వీడియో మనకి ఏంటి అంటే బేసిక్గా ఈ టైం లైన్ ఓవర్వ్యూ. ఓకేనా. ఫోటోషాప్లో ఈ టైం లైన్ ఎక్కడ ఉంటుంది, దాని యొక్క ఆప్షన్స్ ఏంటి, వీడియో టైం లైన్ అంటే ఏంటి, ఫ్రేమ్ టైం లైన్ అంటే ఏంటి, ఈ ఒక ఫ్రేమ్కి ఇంకొక ఫ్రేమ్కి మధ్యలో ఉన్న ఈ టైం అడ్జస్ట్మెంట్స్ ఎలా చేయాలి, దాన్ని స్పీడ్ కూడా అంటారు. ఓకేనా. ఈ లూపింగ్ సెట్టింగ్ అంటారు, ఈ లూప్ సెట్టింగ్ ఏంటి, ఇవి మాత్రమే ఇప్పుడు మనం చూసాం. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ Photoshop timeline. Thank you very much for watching Digital Vidya tutorials. Stay tuned. Have a nice day.